వార్తల్లోకి తిరిగి స్వాగతం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకే ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మోదుగుల కోరారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విభజన జరిగి ప్రతికూల పరిస్థితుల్లో పాలన చేపట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన దక్షత వలన ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. 18 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపారని అన్నారు. బ్యాంక్ వాళ్ళు 10 మంది షిఫ్ట్ చేయొచ్చా ఒక్క మనిషి అంటే మా కాగితాలు పెట్టాలి. వడ్డీలకి 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీలు ఇస్తున్నటువంటి సమస్యలు నాకు వచ్చినాయి. అభివృద్ధికి 15 రూపాయలు 20 రూపాయలు రోజువారీ ఇంటికి వడ్డీ తిప్పుతున్నటువంటి సంఘటనలు కనపడ్డాయి. ఈరోజు కాల్మనీ కేసులు వాళ్ళందరూ కట్టొద్దని చెప్పాం గవర్నమెంట్. కట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీద పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చెప్పండి. మీరు ఏమన్నప్పుడు దాదాపు ఇస్తున్నారు కదా లోను 450,000 కడితే మళ్ళీ 5 లక్షలు ఇస్తున్నారు కదా. భర్త తాగుపోతారుకో ఈసారి లోన్ తమపై నమ్మకం ఉంచి తమ ప్యానెల్ గెలుపుకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు అని సహకార శాఖ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు సురేష్ నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. దశాబ్దాలుగా అసోసియేషన్కు పలు కమిటీ సభ్యులు ఎనలేని సేవలు అందించారని, అయినప్పటికీ కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. వాటిపై దృష్టి నిలిపి ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయనున్నట్లుగా తెలిపారు. శాఖలో ఇప్పటివరకు లేని విధంగా అందరు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో మేమంతా గెలుస్తున్నాము. మేమంతా సమిష్టిగా సభ్యుల అభ్యున్నతి కోసం వాళ్ళకంటూ ప్రతి సంవత్సరం డైరీలు ఉచితంగా ఇవ్వడం కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించిన విషయంలో కానీ, బిల్డింగ్ అసోసియేషన్ని పైన బిల్డింగ్ వేసే విషయంలో కానీ మేము చేసిన ప్రామిస్ని నిజాయితీతో చిత్తశుద్ధితో తీరుస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా మరొకసారి మా సభ్యులకు మనవి చేసుకుంటూ వాళ్ళు ఈ అవకాశం మాకు కల్పించినందుకు మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి చేసిన ప్రతి హామీని మేము నెరవేరుస్తామని, వాళ్ళ పట్ల మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటామని చెప్పి ఈ సభామూర్ఖంగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సహాయ సహకారం ఇలాగే మాకు కంటిన్యూస్గా ఉండాలని చెప్పి మేము మా తోటి సభ్యులందరూ అసోసియేషన్ సభ్యులందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఎన్నికల్లో మరి మా ప్యానల్ని అత్యధిక మెజార్టీ కల్పించినటువంటి కోఆపరేటివ్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము ఇచ్చినంత ముందు మరి ఓటు రావడానికి వెళ్ళినప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తామని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ మెయిన్గా పైన ఈ బిల్డింగ్కి సంబంధించి కానీ, లేకపోతే అసోసియేషన్ సంబంధించి డైరీ ఫ్రీగా ఇస్తామని చెప్పాము. అలాంటి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మేమే కట్టి సభ్యులందరూ 2 లక్షల ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తామని చెప్పాము. ఈ 3 హామీలు ముఖ్యంగా తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్తున్నాం. అలానే నిన్నటి ఎలాంటి ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఆ ప్యానల్ ఈ ప్యానల్ కాకుండా అందరూ ఒకే కుటుంబ సభ్యులు లేకుండా కలిసిమెలిసి ముందుకు పోవాలని మేము కోరుకుంటూ అలాగే చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్న ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈర్ల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. నగరంలో నిర్వహించిన మహాసభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, రిజర్వేషన్లను డి గ్రూపు నుండి ఏ గ్రూపుకు మార్చాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో విద్యార్థుల సంక్షేమ వసతి గృహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు.
సందర్భంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అడిగి మనకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బీసీ డి గ్రూపులో నుంచి ఏ గ్రూపులోకి మార్చేదానికోసం మనం అందరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. ముదిరాజులందరూ కూడా రాష్ట్రంలో ముదిరాజు భవనం కోసం అందరూ ప్రత్యేకించి మంచి పోరాటం చేయాల్సిన పరిస్థితి కూడా మనందరి ముందు ఉంది. కనీసం 1 ఎకరా స్థలంలో విద్యార్థులకు హాస్టల్ వసతికి కానీ మన కళ్యాణ మండపానికి కానీ రాజధాని సెంటర్లు ఏర్పడే విధంగా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి వాళ్ళ ద్వారా మన హక్కులు సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముదిరాజు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ముదిరాజులుంటే దాదాపు 190 మంది చాలా దీనస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ముదిరాజులకు మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలక్షన్లు అయిపోయి ఇన్ని రోజులైనా కూడా చంద్రబాబు నాయుడు ముదిరాజుల సమస్యలను మర్చిపోయినారు. కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేసేది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే మా కులానికి రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని మీరు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేస్తున్నారు ఎన్టీఆర్ భవన్లో. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి. అదేవిధంగా ప్రత్యేక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గ్రూప్ డీలో నుంచి ఏ గ్రూపులోకి మార్చేదానికి మీరు ఖచ్చితంగా బీసీ కమిషన్ నుంచి సుప్రీంకోర్టుకి బీసీ కమిషన్ రిపోర్ట్ పంపించాలి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్హులైన పేదలకు గృహ నిర్మాణం. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాళి గిరి. కోరెటపాడులో నేడు నూతన లాకర్స్ ప్లాజాను ప్రారంభించిన గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.